బిగ్ బాస్ తెలుగు 9 లేటెస్ట్ క్యాప్టెన్సీ టాస్క్ గురించి ఓసారి క్విక్గా చూద్దాం. సో ఇది 8వ వారం. కెప్టెన్ ఎవరో తేల్చే టాస్క్ అన్నమాట. మధ్యలో ఒక టోపీ ఉంటుంది, అది పట్టుకోవాలి. అది దొరికిన వాళ్ళు ఇంకొకరిని గేమ్ నుంచి తీసేయచ్చు. మీకు తెలుసు కదా హౌస్కి కెప్టెన్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో. సరే, మరి టాస్క్లో అసలేం జరిగింది అంటే ఓ 3 ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఇమాన్యుయల్. వావ్, భలే పట్టుదల చూపించాడు. చాలా రౌండ్లలో ఆ టోపీని పట్టేశాడు. ఇక ఫైనల్గా తనుజ మాత్రమే మిగిలి ఉన్నప్పుడు ఇమాన్యుయల్ గెలిచి ఇంటికి కొత్త కెప్టెన్ అయ్యాడు. రెండోది, తనుజ ఆరోగ్యం గురించి కొంచెం మాట్లాడుకోవాలి. టాస్క్ అయిపోయి ఇమాన్యుయల్ కెప్టెన్సీ బ్యాడ్జ్ తీసుకున్న ఓ 1-2 గంటల తర్వాత తను స్పృహ తప్పి పడిపోయింది. అయితే ఇది గేమ్ కోసం చేసిన స్ట్రాటజీ కాదట, నిజంగానే తనకి ముందునుంచి ఉన్న హెల్త్ ఇష్యూ అని తెలిసింది. ఇక మూడో విషయం, ఇమాన్యుయల్కి దక్కిన లాంగ్ ఇమ్యూనిటీ. చూడండి, అతను ఈ సీజన్లో బాగానే ఆడుతున్నాడు, కాని ఆల్రెడీ 7 వారాల పవరాస్త్ర ఇమ్యూనిటీ ఉంది కదా. అది తను గతంలో గెలుచుకున్న స్పెషల్ పవర్. ఇప్పుడు దానికి ఈ కెప్టెన్సీ తోడైంది. అంటే నామినేషన్స్లో నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ కోసం ఒకరినొకరు సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో లేకుండా చాలా కాలం సేఫ్ జోన్లో ఉండటం తన ఆటకి ఒక రకంగా ఛాలెంజ్ అవ్వచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు ఇలా ఎక్కువ కాలం సేఫ్గా ఉంటే ఆడియన్స్తో కనెక్షన్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. మనం గత సీజన్లలో కూడా చూశాం, కొందరికి ఇలాగే జరిగింది. సో మొత్తం మీద చూస్తే ఇమాన్యుయల్ గట్టి పట్టుదలతో కెప్టెన్ అయ్యాడు గాని ఈ లాంగ్ ఇమ్యూనిటీ పీరియడ్ అతని బిగ్ బాస్ జర్నీలో ఒక ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకొచ్చింది.